హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శేఖర్ అనే ఛానల్. టుడే అవర్ టాపిక్ ఇస్ అబౌట్ డేటా విజువలైజేషన్ ఇన్ ఎక్సెల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చూసినట్టయితే పైవట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అదేవిధంగా ఈ వీడియోలో పైవట్ చార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ మనం తీసుకున్న డేటాను ఇలాగా పైవట్ టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ టేబుల్ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ చార్ట్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. మనకు ఇక్కడ బార్ చార్ట్ అని, అలాగే కాలం చార్ట్ అని, అలాగే ఇక్కడ ట్రీ మ్యాప్ అని, లైన్ చార్ట్ అని, పై చార్ట్ అని, స్కాటర్ చార్ట్ అని, ఇలా చాలా చార్ట్లు ఉంటాయి. మనకు ఏవైతే కావాలో వాటిని సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు కాలం చార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2Dలో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్ వాల్యూస్లో వచ్చాయి, అదే క్వాంటిటీ అనేది వై వాల్యూస్లో వచ్చాయి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్ క్లిక్ చేస్తే మనకు ఏమేమి ఎలిమెంట్స్ కావాలో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డేటా లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, వేటి ఎన్ని వాల్యూస్ ఉన్నవి. అలాగే మనము గ్రిడ్ లైన్స్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. అలాగే ట్రెండ్ లైన్ యాడ్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. యాక్సెస్ టైటిల్ పెట్టుకోవచ్చు. అలాగే ఇవి ప్రోడక్ట్స్ అని, ఇవి వాటి క్వాంటిటీ అని మనం నచ్చినవి రాసుకోవచ్చు. అలాగే మనము చార్ట్ టైటిల్ కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ ఉంది కదా, టోటల్ని మనం టోటల్ ప్రోడక్ట్ క్వాంటిటీ అని రాసుకుందాం. ఇలాగా మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఇలాగ మనము ఏవైనా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఒకటే కాకుండా చాలా రకాలుగా మనం ఈ షీట్ని రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నాం. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లోకి వెళ్ళి మనకి ఏదైతే కావాలో ఆ చార్ట్ను క్లిక్ చేసుకొని 3Dలో ఇలా పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే డేట్ వైజ్ ఉంటుంది. డేట్ అనే కాలంని ఫిల్టర్లో పెట్టాం కదా, ఫిల్టర్లో కాకుండా రోలో పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనము ప్రోడక్ట్ అనేది రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసేసి డేట్ వైజ్ కేటగిరీస్ చూసి వాటిలో సమ వాల్యూస్ చూసాం కదా, దీన్ని మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం పైవట్ చార్ట్ని క్రియేట్ చేద్దాం. ఈ వాల్యూస్ను మొత్తం ఇలాగ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లోకి వెళ్ళి లైన్ చార్ట్ను క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇలా కేటగిరీస్ అనేవి ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, లైక్ మనం ఏ వాల్యూస్, ఏ సేల్స్ ఎలా జరిగాయో, ఎక్కువ తక్కువ ఏ డేట్లో జరిగాయో ఇలా లైన్ చార్ట్లో చూడవచ్చు. అలాంటివి మనం ఇంకా క్రియేట్ చేయొచ్చు. లైక్ హిస్టోగ్రామ్ కానీ, లేకపోతే మ్యాప్స్ కానీ, స్కాటర్ ప్లాట్ కానీ, ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రేపు నుంచి ఎస్క్యూఎల్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.